భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 17/9/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్ష ఏకాదశి బుధవారం. ఏకాదశి రాత్రి 1:25 వరకు, నక్షత్రం పునర్వసు నక్షత్రం ఉదయం 9:35 వరకు. అలాగే దుర్ముహూర్తాలు ఉదయం 11:31 నుండి 12:19 వరకు, సాయంత్రం దుర్ముహూర్తం 5:22 నుండి 6:26 వరకు, సూర్యోదయం 5:51, సూర్యాస్తమయం 6:1. అమృత గడియలు తెల్లవారుజాము 4:32 నుండి ఉదయం 6:01 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు రాహుకాలం, శుభ సమయం ఉదయం 6 నుండి 7:30 వరకు, మధ్యాహ్నం 3 నుండి 4 వరకు, పరిఘి యోగం రాత్రి 1:31, భవ మధ్యాహ్నం 2:09, బాలువ రాత్రి 1:25. అస్మిన్ దినే అర్క కన్యా సంకాన ప్రయుక్తాయాం. కన్యలో సూర్యుడు ఈరోజు ఉత్తర నక్షత్రం 2వ పాదంలో సాయంత్రం 5:01 ప్రవేశిస్తూ ఉన్నారు. కన్యా సంక్రమణం జరుగుతుంది. ఈరోజు ఏకాదశి పునర్వసు నక్షత్రం కావడం, రామ నక్షత్రం. ఏకాదశి చాలా ప్రీతికరమైనటువంటిది. ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు ఈరోజే చేయాలి, రేపు ద్వాదశి పారాయణ చేసుకోవాలి. ఏకాదశి బుధవారం పునర్వసు నక్షత్రం చాలా విశేషమైన రోజుగా చెప్పబడుతోంది. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అనుకూల పనులు పూర్తవుతాయి. విద్యా విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో సానుకూలంగా ఉంది, విజయాన్ని పొందుతారు. వృషభ రాశి. వృషభ రాశి వారి ధనమునకు ఇబ్బంది, రుణదాతలు ఒత్తిడులు ఉంటాయి. లక్ష్మీదేవి నారాయణ యొక్క పూజ చేయడం, లక్ష్మీదేవి కుంకుమను ధరించడం వల్ల ధన వృద్ధి కలుగుతుంది. మిథున రాశి. పనిలో అధిక శ్రమ, అలసట, అనిద్ర, అకాల భోజనాలు ఉండే అవకాశం ఉంది. సూర్య ఆరాధన, ఇష్టదేవత స్మరణ మేలు చేస్తుంది. కర్కాటక రాశి. అనుకూల దినం ఈరోజు. నూతనమైన వస్త్ర వస్తు లాభాలు ఉన్నాయి, ఆనందంగా ఉంటారు. దుర్గామాతను ఆరాధించడం కానీ దర్శించడం వల్ల అన్ని విధాలుగా మీకు అనుకూలం. సింహరాశి. స్వల్ప అనారోగ్యం, పనిలో ఒత్తిళ్ళు, ప్రయాణ అవకాశాలు ఉన్నాయి. విష్ణు సహస్రనామ పారాయణ చేయని అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. కన్యారాశి. అనారోగ్య సమస్యలు, అధిక ఖర్చులు, మాట పట్టింపులు ఉండే అవకాశాలు. ఇతరుల విషయాలు జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. ఆంజనేయ ఆరాధన దర్శనము కూడా మీకు మేలు చేస్తుంది. తులారాశి. అనుకోని ఖర్చులు, అనుకోని ప్రయాణాలు, కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశాలు. లక్ష్మీ గణపతి ఆరాధన దర్శనము కూడా మీకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. వృశ్చిక రాశి. నిరుద్యోగులకు శుభవార్తలు వినుట, ధనవృద్ధి, ఆనందం. సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన దర్శనము కూడా మీకు మేలు చేస్తుంది. ధనస్సు రాశి. వ్యాపారాల్లో అభివృద్ధి, అధిక ధనాదాయం ఉంటుంది. దత్తాత్రేయ దర్శనం కానీ, గురు చరిత్ర పారాయణ కానీ మీకు చాలా అనుకూల ఫలితాలను ఇస్తుంది. మకర రాశి. మకర రాశి వారికి వివాహాలు, శుభకార్యాలు కలిసి వచ్చుట, సంతాన విషయంలో అభివృద్ధి ఉంటుంది. దుర్గా ఆరాధన, కుంకుమను ధరించండి, అన్ని విధాలుగా అనుకూలం. కుంభరాశి. కుంభరాశి వారు ఈరోజు విందు వినోదాల్లోనూ ప్రయాణాలు అధికంగా ఉంటాయి. ఖర్చులు కూడా అధికంగా ఈరోజు ఉండే అవకాశాలు ఉన్నాయి. రామచంద్ర సహిత ఆంజనేయ స్వామి ఆలయ దర్శనము, ఆరాధన కూడా, హనుమాన్ చాలీస పారాయణ మీకు మేలు చేస్తుంది. మీనరాశి. మీనరాశి వారికి మానసిక అశాంతి, విచారము, కానీ ఏదో రకంగా ధనం సాయంకాలానికి అందే అవకాశాలు ఉన్నాయి. కాలభైరవాష్టకాన్ని చదవండి, శివాలయ దర్శనం చేయండి, అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది.